బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ప్రారంభం మొదలైంది. రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి జనహిత పాదయాత్రకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభించారు. ఇక ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. పాదయాత్రలో మంత్రులు శ్రీధరబాబు, కొండ సురేఖ, ఇక సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఆగస్టు 4 వరకు తొలి విడత పాదయాత్ర సాగనుంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు కూడా తొలి విడత పాదయాత్ర కొనసాగనుంది. రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ప్రారంభం మొదలైంది. రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి జనహిత పాదయాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పాదయాత్రను ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి పాదయాత్ర నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, పాదయాత్ర ఈ విధంగా ప్రారంభించారు, ఎవరెవరు ముఖ్య నేతలు దీంట్లో పాల్గొన్నారు? హరీష్, చెప్పండి. పరిధి నుంచి కూడా జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. కాశ్మీర్ కోసమే పిసిసి చీఫ్ అలాగే మీనాక్షి నటరాజన్తో పాటుగా మంత్రి కొండా సురేఖ ఈ పాదయాత్రకు సంబంధించి కూడా ప్రారంభించిన నేపథ్యం ముందుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగాపూర్ లోని పరిగి దగ్గరలోని రంగాపూర్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరించిన అనంతరం కూడా పాదయాత్ర ప్రారంభమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొదటి విడతకు సంబంధించి కూడా ఈ నెల 4వ తేదీ వరకు సంబంధించి కూడా పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రంగాపూర్ రెడ్డి హరీష్, అయితే దీంట్లో ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొన్నారు, ఈ రోజు ఎక్కడి వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర జరగబోతుంది, రేపటి ఎజెండా ఏంటి, రేపు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా స్టార్ట్ చేయబోతున్నారు? వరుణ్, ఈ రోజుకు సంబంధించి కూడా పాదయాత్రలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటుగా మంత్రి కొండా సురేఖ అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. కాసేపటి క్రితమే రంగాపూర్ చౌరస్తా వద్ద కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మహేష్ గౌడ్ ఇక పాదయాత్రను ప్రారంభించారు. ఇక్కడ నుంచి కూడా నేరుగా కోటి చౌరస్తా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కూడా రోజు సాయంత్రం 8 గంటలకు కొడంగల్ ఉంటుంది. కొడంగల్లో ఇక రంగారెడ్డి
రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ అలాగే జనహిత పాదయాత్ర ఉద్దేశిస్తూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రేపు శ్రమదానం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ రోజు పాదయాత్ర అలాగే ఈ రోజుకు సంబంధించి కూడా ఇక్కడే రాత్రి బస చేస్తారు. ఇక రేపు సంబంధించి కూడా శ్రమదానం ఉంటుంది. రేపు శ్రమదానం అనంతరం కూడా రేపు ఇక్కడి నుంచి అలాగే ఖానాపూర్ కి సంబంధించి కూడా రేపు పాదయాత్ర అలాగే ఖానాపూర్ లో అక్కడ స్టేయింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే శ్రమదానం ఉంటుంది. అంటే ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో పాదయాత్రను చేసేందుకు పిసిసి సన్నిద్ధమైంది. త్రిముఖ వ్యూహం అంటే స్థానిక సంస్థల ఎన్నికలనే లక్ష్యంగా ఇప్పుడు ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే పాదయాత్రలు కావచ్చు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతు భరోసా, మహిళలకు సంబంధించి కూడా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 500లకు సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2200 ఉచిత విద్యుత్ సంబంధించి కూడా సబ్సిడీతో పాటుగా రైతు భరోసా, సన్న బియ్యం పంపిణీ, వీటన్నిటికి సంబంధించి కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వీటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో వివరించాలి. ఇక మెయిన్ గా బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా దేశంలో రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దేశానికే రోల్ మోడల్ గా నిలిచినా కూడా రాష్ట్రపతికి ఈ బీసీ బిల్లును కలిపితే అక్కడ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా కొర్రీలు పెడుతూ వస్తుంది. కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు పైన కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ అన్ని అంశాలను ప్రజలకు తెలియాలి, ప్రజలకు సంబంధించి కూడా ప్రజాక్షేత్రం ఎండగట్టాలనే లక్ష్యంగా ఇప్పుడు ఈ పాదయాత్రలు చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ నెల 4వ తేదీ వరకు సంబంధించి కూడా పాదయాత్ర ఉంటుంది. దాంతో పాటుగా మరో 3 రోజుల పాటు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 3 రోజుల ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. మరోవైపు పార్లమెంట్ లో ఇక బీసీ రిజర్వేషన్ బిల్లు పైన చర్చ జరిగేందుకు ఎంపీలంతా కూడా పార్లమెంట్ లో కూడా చర్చ ఏదైతే దానికి మద్దతు కూడగొట్టే పనిలో ఉన్న పార్లమెంట్ లో పట్టుబట్టేందుకు ఇక ఎంపీలంతా కూడా ఒకటవుతున్న నేపథ్యం ఉంది. ఇక 3 రోజుల పాటు జంతర్ మంతర్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 3 రోజుల కార్యాచరణ ఉండబోతా ఉంది. దీని తర్వాత 4వ తేదీ ఏదైతే 7వ తేదీకి సంబంధించి కూడా మరొక ప్లేస్ లో ఈ షెడ్యూల్ కి సంబంధించి చేపట్టబోతున్నారు. పాదయాత్రకి సంబంధించి ఇక్కడ 4 రోజుల పాటు పాదయాత్ర ఉంటుంది. మరో జిల్లాలకు సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కూడా పాదయాత్ర ఉంటుంది. మెయిన్ గా దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏవైతే ఈ పథకాలను విమర్శిస్తా ఉన్నాయో, ఆరోపణలు చేస్తా ఉన్నాడు, వాటన్నిటిని ఎండగట్టాలి. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కొర్రీలు పెడుతుంది, వీటన్నిటిని వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చింది, ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఇచ్చిన మాట ఏ విధంగా కట్టుబడి ఉంది, వీటన్ని అంశాలకు సంబంధించి కూడా డోర్ టు డోర్ తెరిచే విధంగా కూడా పాదయాత్ర షెడ్యూల్ కి సంబంధించి కూడా అన్ని ఉమ్మడి నియోజకవర్గం, అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా అన్ని కాన్స్టిట్యున్సీ లో పాదయాత్రకు సంబంధించి కూడా చేయబోతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.